హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే క్యాబేజీ మసాలా కర్రీ అండి. దీన్ని వచ్చేసి క్యాబేజీ టీ కూర కూడా అని అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది కదా. అలాగే ఇది వచ్చేసి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడాను కర్రీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, చూస్తేనే మౌత్ వాటరింగ్ లాగా అనిపిస్తుంది కదా. అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన వచ్చేసి క్యాబేజీ అండి. క్యాబేజీని అసలు చూడండి, ఇది అసలు ఒరిజినల్లా కాదా అన్నట్టు మరీ గ్రీన్గా వైట్గా అసలు కట్ చేసేటప్పుడు నాకే డౌట్ వచ్చింది, అలా ఉంది క్యాబేజీ అనేది. ఇప్పుడు కొన్ని ఫేక్ క్యాబేజీస్ కూడా వస్తున్నాయని మనం ఆల్రెడీ యూట్యూబ్లో అలా చూస్తున్నాం కదండి. క్యాబేజీని అయితే ఇలా ఫస్ట్ నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. క్యాబేజీ తీగూరకు కావాల్సినవి వచ్చేసి క్యాబేజీ, నేనైతే ఒక చిన్న క్యాబేజీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ అండ్ టమోటా అండి. ఆనియన్ అండ్ టమోటాను కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి కొంచెం టమోటాలు అనేది ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు అనేది ఏం యూజ్ చేయం కదా, అందుకోసం టమోటా అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. టమోటా ఆనియన్ నీట్గా కడిగి శుభ్రం చేసి కట్ చేసుకున్నాక అలాగే క్యాబేజీని కూడా కట్ చేసుకోండి. చూసారు కదండి, క్యాబేజీ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో, కలర్ కూడా గ్రీన్గా వైట్గా. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ మనం దేంట్లోకైనా కూడా తినచ్చు. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈ కర్రీని. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో ఆఫీస్కి అలా వెళ్ళే టైంలో కూడాను క్విక్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఈ కర్రీని, పెద్ద శ్రమ లేకుండాను. కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఆనియన్ అయితే ఫ్రైగా వచ్చేసింది, కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది బాగా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు కూడా టమాటా అనేది మగ్గించుకోవాలండి మనం. టమాటా కూడా బాగా మగ్గితే కర్రీలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ కర్రీ కొంచెం టమాటాలు ఎక్కువగానే పడతాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, మనం దీంట్లో చింతపండు ఏం యూజ్ చేయం కాబట్టి కొంచెం కర్రీకి పులుపుదనం అనేది టమాటాల వల్లే వస్తుంది, అందువల్ల టమాటాలు అనేది ఎక్కువగా పడతాయి. చూసారు కదండి, టమాటా అనేది ఎంత బాగా మెత్తగా అవుతుందో అసలు. నెక్స్ట్ ఇందులోనే మనం కర్రీకి సరిపడ్డ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయిందండి. అక్కడ కూడా టమాటా పలుకులు అనేది కనిపించట్లేదు కదా, అంత బాగా మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ అందులో వచ్చేసి టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి.
రెడ్ చిల్లీ పౌడర్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను యూస్ చేసే చిల్లీ పౌడర్ వచ్చి తికాలాల అండి. ఇది చూడండి అసలు ఎంత రెడ్గా ఉందంటే కలరు. దీనివల్ల కర్రీ కూడా చాలా రెడ్గా కలర్ అనేది కనిపిస్తుంది మనకు. మసాలాలన్నీ కూడాను బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. క్యాబేజీని అయితే ఆ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, క్యాబేజీ అనేది మసాలాలు కూడా క్యాబేజీకి ఎంత బాగా పడుతున్నాయో మొత్తం బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు సాల్ట్ ఏమైనా తక్కువైనప్పుడు అయింటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటారు, అది ఆప్షనల్ అండి. నేనైతే గరం మసాలా అనేది ఏం యాడ్ చేయట్లేదు. చూసారు కదండి, క్యాబేజీ అనేది ఎంత బాగా మిక్స్ అయిందో మసాలాలతోనూ. మసాలాలు టమాటాలు అన్నిట్లో కూడా బాగా మిక్స్ అయింది. చూసారు కదా, అసలు కర్రీ అనేది ఎంత ఎమ్మీగా టెండర్గా జ్యూసీగా ఉందో అసలు. వీక్లీ వన్స్ అన్నా ఇలా ట్రై చేయండి. కర్రీ అనేది టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి అందులోకి నేను కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్యాబేజీని ఎంత ఉడకబెట్టినా కానీ కొంచెం గట్టిగా అనేది ఉంటుంది కదండి. ఇలా వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల ఇంకా మెత్తగా సాఫ్ట్గా అయితే అవుతుంది క్యాబేజీ. నెక్స్ట్ వాటర్ పోసాక కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ కానీ పెట్టామంటే క్యాబేజీ అనేది బాగా ఉడుకుతుంది. మనకు కావాల్సిన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మన టేస్టీ క్యాబేజీ కర్రీ.